హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? మనం ఈరోజు వీడియోలోకి ఎందుకొచ్చాము అనంటే చూసేద్దాము వీడియో ఫస్ట్. ఇది శారీ ఉంది కదా! మెరూన్ రెడ్ కలరు. కొంచెం మీకు థిక్ కలర్ కూడా కనిపించొచ్చు చాలామందికి. నేను నైట్ టైమ్స్ వీడియో తీస్తున్నాను కాబట్టి అలా కనిపిస్తుంది. మెరూన్ రెడ్ శారీ కోసము ఒక కస్టమర్ మన దగ్గరకొచ్చి దీన్ని డ్రెస్‌గా కన్వర్ట్ చేయండి అని చెప్పారనమాట. సో, అది ఫస్ట్ మీకు శారీ చూపించిన తర్వాత లాస్ట్‌లో డ్రెస్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? ఆ డ్రెస్ చూడండి. ఈ ఇందాక నేను చూపించింది టాప్ కోసం. నేను చూపించడం కంప్లీట్ అయిన తర్వాత మా అక్క అది బాటమ్ కోసం కట్ చేస్తుంది. సో, అది చూపించేసాను కదా ఆల్రెడీ. నాకేమో ఈ పనిలో ఐడియా లేదు. ఆమె కట్ చేస్తుంటే నేను పక్క నుండి క్వశ్చన్స్ వేస్తున్నా. కరెక్ట్‌గా పెట్టుకున్నావా? మెజర్‌మెంట్ చేసుకున్నావా? అని చెప్పేసి. మనలాంటి వాళ్ళకి ఏం పని ఉంటుందండి? వాళ్ళు పని చేస్తుంటే మనం క్వశ్చన్లు అడగడం తప్పనిచ్చి కదా! ఇది ఫోల్డింగ్ చేస్తున్నారు. దేనికోసము అంటే బాటమ్ మనం కట్ చేసుకోవాలి కదా! బ్యాక్ నెక్, నెక్స్ట్ ఫ్రంట్ నెక్ అని చెప్పేసి దాని డిజైన్స్ని బట్టి మనము వాళ్ళ ఏదైతే డ్రెస్ ఇచ్చింటారో దాన్ని బట్టి వాళ్ళకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మనం ఫోల్డింగ్ చేసేసుకొని కట్ చేసుకోవడమే. అది యాక్చువల్లీ నేను ఫుల్గా తీయలేదు, కానీ చూడండి హాఫ్ ఆఫ్ తీసేసాను. మా అక్క ఫోల్డింగ్ ఎలా చేస్తుందో ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. బాటమ్ దాని ఫోల్డింగ్ మనం ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకొని అంత పర్ఫెక్ట్గా కటింగ్ చేసినాము అంటే బాటమ్ అంతా నీట్గా మనకి స్టిచ్ అవుతుందన్నమాట. వేసుకున్న వాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటారు. వాళ్ళకు తగ్గట్టుగా నెక్ అక్క ప్రిపేర్ చేసింది. సో, కటింగ్ అనమాట ఇప్పుడు. ఇది బ్యాక్ నెక్. సో, దానికోసం బ్యాక్ నెక్ వాళ్ళకి ఎంత డీప్ కావాలంటే మనం అంత డీప్ తీస్తాం దాన్ని నెక్ కోసము. ఫ్రంట్ కూడా మనకి ఆల్మోస్ట్ ఉంటుంది. కొంతమంది బాగా ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువగా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో, ఆ విధంగా డ్రెస్ కోసం కాబట్టి అందులో ఈ కాలం పిల్లలు అంటే కొంచెం నెక్ డీప్‌గానే ఉండాలని ఇష్టపడతారు కదా! సో, ఆ విధంగా దానికోసం వాళ్ళకి నచ్చినట్టుగానే మనము నెక్ డిజైన్ చేస్తున్నాము. ఏంటి నీడలు పడుతున్నాయని అనుకుంటున్నారు కదా! యాక్చువల్లీ నైట్ టైమ్ తీస్తున్నాను వీడియో అది. సో, అందుకు అలా ఉంది. నైట్ టైమ్ ఎందుకు వీడియో తీస్తున్నారు అనంటే కొంచెం మార్నింగ్ డ్యూటీస్‌కెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి ఈ పనులుంటాయి కాబట్టి ఈవినింగ్ టైంలోనే నాకు వీడియో తీసుకొని ఆ క్లిప్ తీసుకొని మళ్ళీ వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇచ్చేసుకునే కానీ కొంచెం టైం పడుతుందనమాట. వీడియోలు చేసుకునే వాళ్ళకి చాలా మందికి ఐడియా ఉంటుంది. సో, ఇది చూడండి యాక్చువల్లీ అంతా బాటమ్ అయిపోయింది కదా! బాటమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్‌కొచ్చారనమాట. హ్యాండ్స్ అమ్మాయికి ఫుల్ హ్యాండ్స్ కావాలంటుంది. సో, ఫుల్ హ్యాండ్స్ అయితే నాకు కొంచెం బెటర్. అందులో కాలేజ్‌కెళ్తున్నాను కాబట్టి నాకు ఫుల్ హ్యాండ్స్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి అమ్మాయి చెప్పడం వల్ల మేము ఫుల్ హ్యాండ్స్ ట్రై చేస్తున్నాము. సో, హాఫ్ హ్యాండ్స్ వద్దనింది. ఫుల్ హ్యాండ్స్ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఈలోగా నేనేం చేసినా వాళ్ళేదో కట్ చేసుకుంటుంటే ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా కూర్చొని తినుకుంటూ కూర్చున్నా. బాటమ్ మనకి టాప్ కోసం మనం ఎంత పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసి, పర్ఫెక్ట్‌గా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం కదా! సో, ఆ విధంగానే హ్యాండ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ మనము ఎంత పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసి వాళ్ళకిచ్చేస్తే కస్టమర్ మన దగ్గర అంత హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో, నెక్స్ట్ టైం కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, ఇది డ్రెస్ చాలా బాగుంది. నేను ఇంకో డ్రెస్ కూడా స్టిచ్ చేపించుకోవాలని చెప్పేసి ఇది కింద మనకు లంగా టైప్ వస్తుంది కదా! అది దాన్ని అటాచ్ చేసుకుంటాం కాబట్టి డ్రెస్ కోసము అది కట్ చేసుకున్నారు. సో, పర్ఫెక్ట్ అది కూడా చాలా వచ్చింది. సో, అది మా అక్క కింద పెడుతుంటే అక్క చూపిచ్చు సరిగ్గా అంటే ఆమె కథలు పడుతుంది. చూపిచ్చు అంటే స్టిల్స్ చూపిస్తుంది మా అక్క. సో, నెక్స్ట్ మా అమ్మ అయితే స్టిచ్ చేసి కంప్లీట్ చేసేసింది. డ్రెస్ అయితే చాలా చాలా అంటే చాలా వచ్చింది. అది చూడ్డానికి అలా ఉంది కానీ అమ్మాయి వేసుకుంటే పర్ఫెక్ట్‌గా కనిపిస్తుందనమాట. చూడండి. సో, ఆల్మోస్ట్ డ్రెస్ ఈజ్ డన్. ఆ డ్రెస్ వచ్చేసి తనకి అమ్మాయికి చూపించానన్నమాట. చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఎలా అంటే అక్క చాలా బాగుంది డ్రెస్. నెక్స్ట్ నేను ఇంకా నా దగ్గర శారీస్ చాలా ఉన్నాయి. ఆ శారీస్ ఎట్లా నేను యూజ్ చేయను. దానివల్ల నేను డ్రెస్సెస్ అన్నా కుట్టించుకున్న కాలేజ్ కన్నా యూజ్ అవుతుందని చెప్పేసి తను చాలా సాటిస్ఫైడ్ అయిపోయింది. సో, ఈ వీడియో మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and like. Thanks for watching.